హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. వరంగల్ టు గుంజేడ్ జస్ట్ 1 అవర్ జర్నీ అండి. ప్రజలందరూ మంచి హ్యాపీగా అందరూ వరి నాట్లు వేసుకొని సరదాగా జాలీగా అలా వచ్చారండి గుంజేడ్కి. సో ఇక్కడ బయట గుంజేడ్ కొంచెం దూరంలో ఇలా స్టే చేశారు. మంచిగా ఫ్యామిలీతో అందరూ కలిసి ఆ ఫుడ్ డ్రింక్స్ అవన్నీ మంచిగా చేసుకుంటున్నారండి. It's been too long now. I think that I want a second guess you, a second guess me, a second guess them. Don't second guess me. Live in the moment, cause we are so free. And in this moment, life is like గుంజేడు ముసలమ్మ అమ్మవారు టెంపుల్ చూడండి, ఎంత అద్భుతంగా ఉన్నారు. సో ఈ గుడి పక్కన అందరూ అంటే ఇది కామన్ అండి. అమ్మవారు అంటే అంతే, మొత్తం మొక్కులు అవన్నీ చెల్లించుకొని అవన్నీ చేస్తారు. సో ఈ టెంపుల్ చుట్టూ వెహికల్స్తోనే బైక్, కారు, వాటెవర్ ఏదైనా. సో దీని చుట్టూ 3 చుట్లు తిరగడం ఇక్కడ ఆచారం అండి. 3 చుట్లు తిరిగాక అక్కడికి వెళ్ళేసి మంచిగా బైక్లు కానీ ఏమైనా వెహికల్స్ అవన్నీ అక్కడ పార్క్ చేసుకొని అక్కడ పక్కన ఒక బావి ఉంటుంది. కొత్త వెహికల్స్ అవన్నీ 3 రౌండ్లు ఇట్లా తిరిగాక అక్కడ అయ్యగారు ఉంటారు. సో అక్కడ పెట్టుకొని పూజలు అవన్నీ చేయించుకుంటారు కొత్త బండ్లకు, వాహనాలకు, వీటికి అన్నిటికీ. సో ఇక్కడ ఒక బావి ఉందండి. ఈ బావి చరిత్ర కలిగిన బావి. సో ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం తవ్వించిన బావి. అది ఆ టెంపుల్కి లోపలికి వెళ్ళాలంటే కాలు చేతులు కడుక్కొని అవన్నీ చేసుకొని, లేదంటే స్నానాలు ఎక్కువ చేసుకుంటారు ఇక్కడ. మ్యాక్సిమం స్నానం చేస్తే మంచిది ఆ బావిలో, అది నమ్మకం. తర్వాత మన ఇక్కడికి వచ్చేసి గుడి ఎంట్రన్స్ దగ్గర ఇక్కడ అమ్మవారికి సంబంధించిన బొట్టు అనేది అందిస్తారండి. ఇక్కడ వాళ్ళు ఉన్నారు కదా, లేడీ వాళ్ళు అందరూ పెట్టి వచ్చిన వాళ్ళ భక్తులందరికీ బొట్టు అది అందిస్తారు, దేవతది. సో చాలా మంచిదండి. అది మనకు తోచినంత దక్షిణ కానీ ఏదైనా ఉంటే వేసుకోవచ్చండి. ఇక్కడ గుడి లోపలికి ఎంటర్ అయినాక అందరూ క్యూ లైన్లో అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తారు. సో ఈ బస్తాలు ఏంటి అంటే, మనం పొలం నాట్లు వేసినప్పుడు కానీ ఏదైనా మనం మొక్కుకున్నవి అవి వరి ధాన్యం తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారికి చెప్తారండి, ఇచ్చి అమ్మవారి దీవెనలు తీసుకుంటారు. సో ఇక్కడ అయ్యగారు మనకు బొట్టు పెట్టి మన గోత్రం చదివి అమ్మవారి యొక్క దీవెనలు అందిస్తారు. చెరసి గోపం పెట్టి అమ్మవారి దర్శనం అయిపోయాక బయటకు వస్తుంటే అమ్మవారిని చూపెడదామంటే లోపల అలవ్ లేదండి, చూపెట్టద్దంట. సో బయటకు వచ్చాక ఇక్కడ వచ్చి లడ్డు వచ్చేసి 20 రూపీస్ అట్లా ఉంటుంది ప్రసాదం, అమ్మవారి ప్రసాదం. సో ఇక్కడ తీసుకోవచ్చు 20 రూపీస్ అట్లా. పులిహోర కూడా ఉంటుంది 10 or 15 రూపీస్. సో ఇక్కడికి వచ్చినాక బయట ఏంటంటే మనం కోళ్ళు కానీ, గొర్రెలు, మేకలు, వాటెవర్ అట్లాంటివన్నీ కోస్తాం కదా. సో ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ టోకెన్ తీసుకోవాలి. టోకెన్ అంటే తీసుకొని మనం మనీ పే చేస్తే వాళ్ళ టోకెన్ ఇచ్చి ఇక్కడ వీళ్ళకి ఇస్తే వీళ్ళు కట్ చేపిస్తారు. ఇది కట్ చేయించి ఇంకా నెక్స్ట్ మనం ఏముంది ఫుల్ దావత్. We can find a
మొక్కుని చెల్లిస్తాం కదా. సో దాని తర్వాత మనకి ఏమైనా కట్ చేసి ఇవ్వాలంటే వీళ్ళు ఇక్కడ వర్క్ చేస్తారండి వర్కర్స్. మనకి ఇంత సో పేమెంట్ అని అంటే ఒక 800 నుంచి 1000 తీసుకుంటారు ఒక పెద్ద మేకకి అయితే. ఇక్కడ ఈ అమ్మని చూసారా, నాకు చాలా బాగా అనిపించింది. మంచిగా ఒక 3 రాళ్ళు పెట్టి కర్రలతోని. యాక్చువల్లీ అసలు అమ్మవారు ఇక్కడ వెలిసిందండి. ఇక్కడ ఈ వాగు పక్కన పెద్ద చెట్టు ఉంది కదా, సో అక్కడ పక్కన వెలిసిందంట అమ్మవారిని అక్కడ నుంచి తీసుకొచ్చి పక్కన టెంపుల్ కట్టడం జరిగింది. మొదటి మొక్కులు ఇక్కడ చెల్లిస్తారండి చాలామంది. ఇక్కడ మన కోళ్ళని కట్ చేయడానికి ఇదంతా వీళ్ళంతా ఉన్నారండి. ఒక్కొక్క కోడికి 50 రూపీస్, 70, 100, 200 ఆ కోడిని బట్టి దాని వెయిట్ ఎంత ఉంది దాన్ని బట్టి వాళ్ళు ఛార్జ్ చేస్తారు. ఇదంతా అదే మనం చూసారు కదా ఈ బాక్స్ పట్టుకొని తను ఎప్పుడు ఎవ్రీ ఫ్రైడే వస్తాడు ఇక్కడికి. చాలా బాగుంటాయి సమోసాలు అమ్ముతాడు ఆయన. ఏమైనా డ్రింక్స్ ఇట్లా కావాలంటే ఇక్కడ తీసుకుంటారు. ఇక్కడ తీసుకొని అలా చాలా ఎంజాయ్ ముసలి వాళ్ళు కూడా ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు చూడండి. అసలు ఫారెస్ట్ మొత్తం ఎంత గ్యాప్ లేదండి, ఎంత వెహికల్స్తో జనాలతో మొత్తం ఫుల్ నిండిపోయాయండి అసలు. ఇక్కడ అన్ని టెంట్ సామాను, గిన్నెలు, గ్యాసు, డ్రింక్స్, లిక్కరు, వాటరు అన్నీ ప్రతి ఒక్కటి ఇక్కడ మనోడి దగ్గర దొరుకుతాయి. మనోడు రమేష్ అని పాపం వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ పిల్లలు కూడా చాలా, అంటే హాలిడేస్ ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలు కూడా వస్తారు, చాలా కష్టపడతారు. ఆ కుకింగ్ మాత్రం హైలైట్ అండి ఇక్కడ. నాకు తెలిసి సో ఇక్కడ బాగుంది కుకింగ్. ఎక్కడ నాకు తెలిసి నచ్చకపోవచ్చు మీకు మేబీ. ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు కొత్త కన్స్ట్రక్షన్ చేస్తున్నారు షాప్స్కి అనుకుంటా మేబీ. అన్ని షటర్స్ టైప్ ఆర్ షెడ్స్ ఏదో కడుతున్నారు కొత్తగా కన్స్ట్రక్షన్. ఒక 10 ఉంటాయి కావచ్చు మేబీ. ఇంకా నెక్స్ట్ పిల్లలకు సంబంధించిన బొమ్మలు, టాయ్స్, చిన్న అన్నీ చాలా మంచి డిఫరెంట్ ఐటమ్స్ ఇక్కడ దొరుకుతున్నాయి. ఆడవాళ్ళకి బ్యాంగిల్స్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ చాలా. టాయ్స్ కూడా కొంచెం అఫోర్డబుల్ ప్రైజులనే ఉన్నాయి. సో ఎందుకంటే వాళ్ళు కూడా పాపం బ్రతకాలి కదండి. వాళ్ళు ఎక్కడెక్కడ నుంచి వచ్చి షాప్స్ పెట్టుకొని ఆ ఫారెస్ట్లో వాళ్ళంతా దోమలకు వీటికి వాళ్ళు ఉంటున్నారంటే చాలా నాకే బాధ అనిపించింది వాళ్ళని చూస్తుంటే. సో ఇటు సైడు మంచి పెద్ద కార్లు అవి వస్తున్నాయి. పిల్లలు కూడా మంచి హ్యాపీగా పైన రూఫ్ టాప్ నుంచి వెళ్ళి చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. మంచిగా చాలా ఉన్నాయి దండలు, దారాలు, చేతికి కట్టుకునేటివి ఉంటాయి కదా, ఇవి బ్యాంగిల్స్ మంచిగా మన యూత్ పిల్లలు మంచి బూరలు కట్టుకుని భలే ఎంజాయ్ చేస్తున్నారు అసలు. పిల్లలు చాలా హ్యాపీగా ఆ బలూన్స్ పట్టుకొని ఆనందంగా వాళ్ళు ఆడుకుంటున్నారు. నా పాప తన మనవరాలండి, ఎంత హ్యాపీగా ఆనందంగా ఉన్నారు చూడండి. ఆ ఓల్డ్ ఉమెన్ ఒక జనరేషన్ తర్వాత మరొక జనరేషన్ వచ్చింది. జై హింద్.